గురువారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రివరం మహిళా కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సిఈసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని కుమారి పొకునూరి లక్ష్మి వల్లిసాయి సంజనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్యులు శాల్వా కప్పి మెమోటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్ డే సందర్భంగా నాకు సన్మానం చేయడం సార్కి అండ్ ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ దిస్ కాలేజ్. ఎందుకంటే చదువు ఒకటే కాకుండా స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు అండ్ బాగుంటారు. చాలా చాలా బాగుంటుంది కాలేజ్. బ్యాడ్మింటన్లో నేను నేర్చుకున్నాను. డిస్ట్రిక్ట్స్ లెవెల్లో ఆడాను. స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు సెలవులు కూడా ఎన్ని చేస్తున్నారు కాదు? పర్మిషన్స్ మంచిగా ఇస్తారు. మ్యామ్ బాగా సపోర్ట్ కూడా చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నేషనల్ స్పోర్ట్స్ డే, భారత జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా కాలేజీలో చదువుతున్నటువంటి బ్యాడ్మింటన్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్ ఆ బాబుకి ఈరోజు రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ తరఫున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే రాజమహేంద్రి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చింది స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ గేమ్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఎడ్యుకేషన్ కూడా ఈక్వల్ ప్రయారిటీ, రెండు సమతూకంలో నడపడం జరుగుతుంది. ఈ రాజమండ్రి నగరంలో మన స్టేట్లోనే హార్స్ రైడింగు, రైఫిల్ షూటింగు, ఆర్చరీ, అలాగే మన స్కేటింగు, ఇవన్నీ కూడా బాక్సింగ్, ఇవన్నీ కూడా నేర్పించేటువంటి ఏంటంటే రాజమహేంద్రి. అందరికీ కూడా తెలిసింది రాజమహేంద్రి అనగానే ఒక స్పోర్ట్స్ గుర్తొస్తుంది. అలాగే రాజమండ్రిలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పి ఒక అకాడమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అది మున్సిపల్ కాలనీలో 3 ఎకరాల గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేసి అనేక మంది అక్కడ బ్యాడ్మింటన్ కానీ, షటిల్ కానీ, లేకపోతే వాలీబాల్ కానీ, లేకపోతే క్రికెట్, మీరు సండే అయితే 4-5 టీంలు అక్కడ మినిమం క్రికెట్ ఆడటం జరుగుతుంది. మరి ఈ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాజమండ్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఈవేళ ఇక్కడ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. మన భారతదేశంలో ఇప్పుడు జనాభా 140 కోట్లు. మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి. ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు. ప్రపంచ దేశాలలో హైయెస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, వెలిగిపోతుంది, అది ఇది అని చెప్తాం. కానీ చైనా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి, అమెరికా వాళ్ళకి 40 గోల్డ్ మెడల్ వచ్చినాయి. మనకు ఒకటి కూడా రాలేదు. మనకు కావాల్సిన సిల్వర్ కలిసి 5 పథకాలు వచ్చినాయి, 6 పథకాలు వచ్చినాయి. అదే అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి. కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంకల్ప బాదుకుని అయ్య బాబు అది సాధించి ఇది సాధించు అని చెప్తారు. ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల 7 లక్షల జనాభా ఉన్నారు. మనకు ఆడుకోవడానికి ఒక స్టేడియం లేదు. చిన్న చిన్న టౌన్లో, పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి, కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు. ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి, ఎక్కడ ఆడాలో తెలియదు, వాలీబాల్ ఆడాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బ్యాడ్మింటన్ ఆడాలి, ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్లాగా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు. మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాలి. మంత్రులు గారు ఒక జల్లిని అడ్డాడతాడు, అరుంధతి నక్షత్రాలు చూడు జల్లిళ్ళని చూడమంటాడు. మనకి అక్కడ ఏదో కనపడ్డట్టు అవునండి బొర్రపుతారు. జల్లిళ్ళు ఏం కనపడుతుంది?
అయినా బొర్రతో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవడు కూడా లేడు. ఆల్రెడీ కేల్ ఇండియా వాళ్ళు 35 కోట్ల రూపాయలు మీరు 10 ఎకరాల ల్యాండ్ చూపించుండగా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి, క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో 10 ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం. ఎంతో కొంత మనం తోచింది చెయ్యాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కొంత చేస్తున్నాం. కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తితో లేదా కొంతమంది కలిసి చేయగలిగే కార్యక్రమం కాదు ఇది. ఎందుకంటే కోట్లతో సంబంధించిన విషయం. మరి నేను ఇప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి. ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మెన్గా తయారయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలా తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో మనకి తూర్పుగోదావరి జిల్లాకి శాప్ ఉంది, అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మన జిల్లాకి మొత్తానికి 2 కోచ్లు ఉన్నారు. ఒకటి ఈ ఏంటంటే మనకి యోగా కోచ్, ఇంకొక అతను బాస్కెట్బాల్ కోచ్. వాళ్ళకి జీతాలు ఎవరంట సరిగా, వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు? అలాగా పరిస్థితి ఉంది. ఇంకా పీఈటీలు ఎంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారంటే పీఈటీలని ఒక వాచ్మెన్ లాగా ఉపయోగించుకుంటున్నారు. పిల్లలు వచ్చినప్పుడు కర్ర ఒకటి పట్టుకుని లైన్లో వెళ్ళండి రా పేరు పంపుతాడు, ఏది పీఈటీ. మళ్ళీ స్కూల్ అయిపోయి గంట కొట్టేగా పిల్లలు లైన్లో వెళ్ళండి అని కర్ర పట్టుకుని ఆ లైన్లో పెడతాడు. ఏంటి పీఈటీ చదివి అంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు ఒక వాచ్మెన్ ఉద్యోగం చేయిస్తారు. పీఈటీ ఉద్యోగం చేయని వారు పిల్లలతో ఆడించరు. ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్, మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్, ఏదో ఒక స్పోర్ట్స్, ఏదోటి ఈవెంట్ పెడదాం. వాటికి కావాల్సిన ప్రైజులు మరి అన్నీ నేను ప్రైజులు కొని నేను ఇస్తానన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా స్పందించరాలి. వాళ్ళకి ఏంటంటే ఏదో జీతం వస్తుంది తీసుకుంటాం, వాచ్మెన్ ఉద్యోగం అయితే ఏంటి, పీఈటీ ఉద్యోగం అంటే ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవడో కూడా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తోటి పిల్లలు తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈవేళ రాజమండ్రి నగరం ఉంది. రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేది నా కోరిక. దానికి మరి ఎవరైనా ముందుకు వస్తే నా వంతు సహకారంగా ఉండి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే, భారతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తూ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను.